ఇద్దరు కూడా రిలేటివ్సే. పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థాయి సాధన చిట్ ఫండ్ బాధితులు భేటీ అయ్యారు. రాజీ మార్గంలో కమిటీగా ఏర్పడి చిట్ ఫండ్ అధినేత పుల్లారావును ప్రతినిధులు కలవాలని నిర్ణయించారు. పుల్లారావు తరపున మధ్యవర్తిత్వానికి కొందరు సిద్ధం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు చిట్ ఫండ్లో 503 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. 108 కోట్ల అప్పులు ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు పంపకాలు చేసేందుకు 90 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉందన్నారు. వారి వివరాలు తీసుకోవాలని నిర్ణయించారు. పూర్తిగా ఫెయిర్గా మాట్లాడగలిగిన వాళ్ళని రమ్మనండి. ఏమీ దాచొద్దు. దాచింది మేము మళ్ళా తిరిగి అడిగే వరకు ఆ పరిస్థితి రానియదు. మీరు గనక ఫెయిర్గా ఉంటే ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా మర్యాద ఇచ్చి చాలా మంచితనంతోనే వ్యవహరిస్తారు. ఎవరు నష్టపోయినారు ఆ కోపం ఉంది. అన్ని రకాలైనటువంటి యాంగిల్స్ లో అతని మీద ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి. చాలా తగ్గి ఓర్తో ఉన్నారు. అది మీరు గమనించాల్సింది. రెండోది, అతను ముందు నుంచి కానివ్వండి, అతనికి చట్టపరంగా రక్షణ తీసుకున్నారో లీగల్ పరంగా రక్షణ తీసుకున్నారో ఏదైనా సరే అతనికి డబ్బులు ఉన్న దాన్ని బట్టి చేసి ఉండవచ్చు. కానీ ఈ చట్టము లీగల్ అనేది అతన్ని వ్యక్తిగతంగా కాపాడలేదు. ఎన్ని రోజులు ఆయన రక్షణ పెట్టుకుని తిరగలుగుతాడు? నేను బెదిరించట్లేదు. ఇవాళ రోజున మన దగ్గర ఉన్నోళ్లలో మాట మాట్లాడబోతు లేదా కనపడితే కోపంతో బూతులు తిట్టచ్చు, తిట్టి కొట్టబోయినంత పని అరుపులు అరవచ్చు. మాట్లాడలేకుండా ఉన్న వాళ్ళని మనం అంచనా వేయలేము. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి లోపల వాడికి ఉన్నది ఎప్పుడైనా సరే తట్టుకోలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా అతనికి నష్టం జరగడానికి అవకాశం. రంగారెడ్డి జిల్లా కోకాపేట